శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ తన పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 3.5 ఏళ్లుగా చైర్పర్సన్గా కొనసాగిన ఆమె వ్యక్తిగత కారణాలతోనే పదవికి పార్టీకి రాజీనామా చేశారని ప్రకటించారు. కొద్ది రోజుల క్రితమే ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో ఇంద్రజ 8 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. రైతు రుణమాఫీ కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఈ డ్రామాతో రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. రుణమాఫీ మోసంపై దగాపడ్డ రైతులంతా గాంధీభవన్ను దున్ని సాగు చేయడం ఖాయమన్నారు. రుణమాఫీపై ఎవరు ప్రశ్నించినా ఎదురుదాడి చేస్తున్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్తో కలిసి దేశపతి విమర్శించారు. విజయనగరంలో మహిళా కానిస్టేబుల్ ఇంటి ముందు వివాహిత నిరసన దీక్ష చేపట్టింది. మహిళా కానిస్టేబుల్ తన కాపురంలో నిప్పులు పోసిందని ఆమె ఆందోళనకు దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తనను కాదని మహిళా కానిస్టేబుల్తో తన భర్త సహజీవనం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా కానిస్టేబుల్తో ఇంట్లో తన భర్త ఉండగానే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. కామారెడ్డి పీఎంహెచ్ కాలనీలోని గడువు ముగిసిన కూల్ డ్రింక్స్ తాగిన రాజేష్కు వాంతులయ్యాయి. కాలనీలోని లావణ్య కిరాణా షాపులో పల్సీ ఆరెంజ్ కూల్ డ్రింక్ను రమేష్ కొనుగోలు చేశాడు. అయితే కిరాణా దుకాణానికి కూల్ డ్రింక్ సరఫరా చేసిన రామ్దేవ్ నిర్లక్ష్యంగా జవాబు చెప్పడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్కు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి కూల్ డ్రింక్ కార్టన్ను వాహనంతో పట్టుకెళ్లారు. హైదరాబాద్లోని మణికొండ డివిజన్ జలమండలి మేనేజర్ స్ఫూర్తిరెడ్డి ఏసీబీ వలలో పడ్డారు. మంచినీటి కనెక్షన్ మంజూరు చేయడానికి 30,000 రూపాయల లంచం తీసుకుంటుండగా స్ఫూర్తిరెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఉపేంద్రనాథ్ రెడ్డి వద్ద స్ఫూర్తిరెడ్డి 30,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చిట్టెంపల్లిలోని ఎంబీఆర్ కన్వెన్షన్ హాల్ను సినీ నటుడు మోహన్ బాబు ప్రారంభించారు. విశాలమైన గదులతో సెంట్రల్ ఏసీతో కన్వెన్షన్ హాల్ నిర్మించినట్టు మోహన్ బాబు చెప్పారు. మాజీ ఎంపీపీ మంగళి బాలరాజ్ యాదగిరి కన్వెన్షన్ హాల్ను నిర్మించారు. తన భర్త దివంగత ఇందిరారెడ్డి అనుచరుడు బాలరాజ్ కన్వెన్షన్ హాల్ నిర్మించడం పట్ల సబిత హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై జరిగిన సామాజిక తనిఖీలో పలు అక్రమాలు బయటపడ్డాయి. వైకల్యం లేకుండా తప్పుడు ధృవపత్రాలతో వికలాంగుల పెన్షన్ పొందుతున్న 106 మంది విషయం తనిఖీల్లో బయటపడింది. వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు తనిఖీ బృందం నివేదిక పంపింది. తనిఖీల్లో మరికొన్ని అవకతవకలు కూడా వెలుగు చూశాయి. రేషన్ కార్డు ప్రామాణికంగా రైతు రుణమాఫీ చేయొద్దంటూ నిజామాబాద్ జిల్లా తాడ్వాయిలో రైతులు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. కేసీఆర్ రాజశేఖర రెడ్డి హయాంలో మాదిరిగానే రైతులందరికీ రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కొర్రీలు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. తహసీల్దార్కు రైతులు వినతి పత్రం అందజేశారు.